Hi everybody, welcome back to our channel Genius World. Friends, హోమియోపతికి సంబంధించి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వేరియస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్ వేకెన్సీస్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అండ్ అలాగే శాలరీ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. But before going to the video, I request you to do subscribe my channel and please like the video. Okay, let's start the video. Friends, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్మ్యాన్, ఎంటీఎస్, సఫాయి కర్మచారి అండ్ వార్డ్ బాయ్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్క వేకెన్సీ మాత్రమే ఉంది. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే, ఇంపార్టెంట్ టైమింగ్స్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు 8th జూలై అంటే ఈ రోజు నుంచే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 8th జూలై నుంచి 11th జూలై లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 days మాత్రమే మనకి టైం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైనా విల్లింగ్ ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడే మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ మే అప్లై ఫర్ ఎనీ జాబ్ త్రూ ICSIL. ఈ వెబ్సైట్ ద్వారా చూడండి, ICSIL అనే వెబ్సైట్ ద్వారా 590 రూపీస్ అనేది మనం ఫీ పే చేసి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మరి వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BSc MLT ఆర్ BSc DMLT అనేది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయింది. తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అండ్ ఏజ్ లిమిటేషన్ నాట్ ఎక్సీడింగ్ 35 years అంటే 35 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 24,000 per month. అండ్ నెక్స్ట్ ఫైర్మ్యాన్కి సంబంధించి 12th పాస్ అయినటువంటి వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అండ్ ఏజ్ లిమిటేషన్ బిలో 30 years అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వేజ్ స్కేల్ చూసుకున్నట్లయితే 21,215 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ MTS, దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ అడిగారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ 1 year, ఏజ్ లిమిటేషన్ 30 years లోపల ఉండాల్సి ఉంటుంది. పే కూడా 21,215 రూపీస్. సఫాయి కర్మచారి అంటే శానిటేషన్ వర్కర్ అనమాట. దీనికి సంబంధించి మనకు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. బట్ దే ఆర్ ఏబుల్ టు రీడ్ హిందీ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. రీడ్ అండ్ రైట్, చదవడం రాయడం తెలిసి ఉంటే చాలు. హిందీ రాయడం చదవడం తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year అడిగారు. అండ్ ఏజ్ లిమిటేషన్ బిలో 30 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పే చూసుకున్నట్లయితే 17,494 రూపీస్. అండ్ ఫైనల్లీ వార్డ్ బాయ్కి సంబంధించి మిడిల్ స్కూల్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వైవలెంట్ అంటే 8th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 1 year అడిగారు. అదేవిధంగా ఏజ్ లిమిటేషన్ బిలో 30 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వేజెస్ 17,494 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, అలాగే ఇంటర్వ్యూస్ కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ఎనీ ఇండియన్ సిటిజన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఒకసారి ఎవరైనా విల్లింగ్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి చదవండి. అఫీషియల్ వెబ్సైట్ చూడండి, www.ICSIL.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి www.ICSIL@careers అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో అన్ని డీటెయిల్స్ మీరు ఒకసారి చదువుకొని క్లియర్గా, రిటర్న్ ఎగ్జామ్ లేదు, మీ మార్క్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు కానీ అప్లై చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఇంటర్వ్యూస్ మాత్రం ఉంటుంది. అప్పుడు కూడా ఎగ్జామ్ అనేది ఉండదు. ఇంటర్వ్యూస్ అనేది మేబీ ఆర్ మే నాట్ బి ఉండొచ్చు, లేక అది అప్లై చేసే అభ్యర్థుల్ని బట్టి ఉంటుంది. సో విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే
నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.